ఆ? డిఆర్ఏ చేశారా మీరు? చేసినాం. చేసినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? 65. 65 అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీరు. అవును. ఫస్ట్ ఆ. క్లాస్ స్టూడెంట్ అయ్యి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు అది కరెక్ట్? అది వాళ్ళకేం సంబంధం మేడం దీంట్లో? వాళ్ళకేం సంబంధం అంటే తీసుకున్నప్పుడు మీరు ప్రూఫ్స్ పెట్టారు. మీరు ప్రూఫ్స్ పెట్టినప్పుడు మేము కాల్ చేసి అడుగుతాం కదా, మీరు కట్టనప్పుడు. ఏం ప్రూఫ్స్ పెట్టా? ఆధార్ కార్డ్ అన్నీ ఉన్నాయి మా దగ్గర, లేవనుకుంటున్నారా? రేషన్ కార్డు అవి ఉన్నాయా? ఉన్నాయి కాబట్టే చెప్తున్నాను. ఇవ్వట్లేదా? మీ పేరెంట్స్ కూడా ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదు మేడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కస్టమర్స్ని వీళ్ళు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి రికవర్ చేయాలని ట్రై చేస్తారో ఈ యొక్క వీడియోలు మీరు వినొచ్చు. ఈ వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారి వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఏంటండి? క్రెడిట్ కార్డు, ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు. ఫస్ట్ మీరు ఎవరో ఇంట్రడ్యూస్ చేసుకుని మేడం. సార్ నా ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి మేడం. అదే సార్, మీకు ఆర్బీఎల్ కార్డు ఉంది కదా, పేమెంట్ అనేది ఎందుకు చేయట్లేదు సార్? అమౌంట్ లేదు మేడం, జాబ్ పోయింది, దానివల్ల చేయలేకపోతున్నా. జాబ్ పోయినప్పుడు మరి తీసుకున్నప్పుడు కట్టాలని తెలుసు కదా మీకు? తీసుకున్నప్పుడు కట్టాలి తెలుసు మేడం, తీసుకున్నాక జాబ్ పోయింది కదా. ఆ? తీసుకున్నాక జాబ్ పోయింది కదా మేడం. తీసుకున్నాక జాబ్ పోయినా కట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది కదా. లేదని నేను చెప్పలేదే, కట్టేస్తా అని చెప్తున్నా, టైం తీసుకొని. ఎంత టైం సార్? ఇన్ని వాళ్ళు ఇచ్చింది టైం సరిపోలేదా మీకు? సరిపోలేకనే కదా కట్టలేంది. ఎప్పుడు పే చేసుకుంటారు? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ దాకా టైం అయితే ఇవ్వరు కదా సార్ మీకు? ఇప్పుడు ఇవ్వకుండా నాకు అమౌంట్ లేవు మేడం, మీరు ఇచ్చినా ఇవ్వకుండా అట్లా. మరి వేరే చట్టం తీసుకొని తెచ్చుకోండి. ఎవరు ఇవ్వట్లేదు మేడం, అడిగాను. 33,000 అడిగాను, ఇవ్వట్లేదు వేరే వాళ్ళు. ఇవ్వట్లేదా? మీ పేరెంట్స్ కూడా ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదు మేడం. ఎందుకు ఇవ్వరు సార్? పేరెంట్స్ ఇవ్వకుండా అయితే ఉండరు కదా, మరి తీసుకున్నారు కదా. ఫోన్ కలుపుతా, మాట్లాడతా. కలపండి నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? నేను మాట్లాడుకుంటాను సార్ మీ పేరెంట్స్ తో. వాళ్ళ నంబర్ ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడండి, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అడగండి. ఏంది? వాళ్ళ నంబర్ మీ దగ్గర ఉంది కదా, అడగండి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఆ నెంబర్ కలవట్లేదు సార్, అందుకే కదా చేస్తుంది. నిన్న కలిసింది, మీ సిస్టర్ కాల్ లిఫ్ట్ చేశారు, మీ సిస్టర్కి చెప్పాము. సిస్టర్ కదా కాల్ చేశారు, వాళ్ళకేం సంబంధం దీని గురించి? వాళ్ళకేం సంబంధం మేడం దీంట్లో? వాళ్ళకేం సంబంధం అంటే తీసుకున్నప్పుడు మీరు ప్రూఫ్స్ పెట్టారు. మీరు ప్రూఫ్స్ పెట్టినప్పుడు మేము కాల్ చేసి అడుగుతాం కదా, మీరు కట్టనప్పుడు. ఏం ప్రూఫ్స్ పెట్టా? ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి మా దగ్గర, లేవనుకుంటున్నారా? రేషన్ కార్డు అవి ఉన్నాయా? ఉన్నాయి కాబట్టే చెప్తున్నాను. అంతేనా? అవును, పర్మనెంట్ అడ్రస్ కూడా ఉంది, డైరెక్ట్గా ఇంటికైనా వస్తాను. నిన్నే కన్ఫర్మ్ కూడా చేసుకున్నాము. ఓకే సరే మేడం. మీరు ఎప్పుడు పే చేస్తారో చెప్పండి, లేదంటే కోర్టుకైనా వచ్చి తెలుసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మంత్ దాకా అయితే టైం ఇవ్వరు సార్ మీకు. ఇప్పుడు అమౌంట్ లేవు మేడం నా దగ్గర. అమౌంట్ లేకపోతే ఎవరో ఒకరిని అడిగి తీసుకోండి. ఇవ్వట్లేదు నాకు, అడిగిన. ఎందుకు ఇవ్వరు? మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఖాళీగా ఉన్నా, జాబ్ సర్చ్ చేస్తున్నా మేడం. మీ సిస్టర్ మీ మదర్ కూడా మాట్లాడారు. ఏమన్నారు? మండేకి కన్ఫర్మేషన్ ఇస్తానన్నారు, మీతో మాట్లాడతానన్నారు. మాట్లాడలేదా మీతో? ఏమో మేడం, తెలియదు నాకు. నాకేం చెప్పలేదే. తెలీదా? చెప్పలేదా? చెప్పలేదు. సరే మీ ఇంట్లో నెంబర్ ఇవ్వండి. ఎందుకు? మాట్లాడతాను నేను. ఏం మాట్లాడతారు మేడం? వాళ్ళకేం సంబంధం దీనికి? వాళ్ళకేం సంబంధం ఏంటి? కొడుకుగా బాధ్యత లేదా? కొడుకుగా బాధ్యత ఉంటుంది మేడం. లోన్లో కొడుకు తీసుకున్న లోన్ మొత్తం కడతాడు అయ్యా. అవును, ఎవరు తీసుకుంటే ఏం సార్? మీ ఇంట్లో వాళ్ళే కదా, పరాయాలు అయితే కాదు కదా. అరే పరాయిలు కాదు మేడం, ఇప్పుడు నేను తీసుకున్నా నేను కడతా, పేరెంట్స్ ఎందుకు కడతారు? మీరు కట్టకపోతే, మీరు కట్టట్లేదు కాబట్టి మేము వాళ్ళకి కాల్ చేసి కడతా. ఇప్పుడు మీరు ఇన్ కేసు వాళ్ళు కూడా నెంబర్ కూడా అయితే మీ పంచాయతీ, మీ సెక్రటరీకి వాళ్ళందరికీ కాల్స్ పోతాయి. నేను ముందే చెప్తున్నాను, ఆ పరువు తీసుకునే బదులు మీరు ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని కట్టుకుంటే అయిపోయింది కదా. సరే పరుగు తీసుకోండి, చూద్దాం. వేరే వాళ్ళకి కాల్స్ ఎందుకు ఇస్తారు మీరు? చేస్తాం సార్, మీరు కట్టకపోతే. మీరు కాల్ లిఫ్ట్ చెయ్యట్లేదు, ఎందుకు చెయ్యట్లేదు? నేను లిఫ్ట్ చేసాను, కాల్స్ లిఫ్ట్ చేసాను కదా. ఇప్పుడు లిఫ్ట్ చేశారు, డైలీ లిఫ్ట్ చేస్తున్నారా? డైలీ లిఫ్ట్ చేస్తున్నా కదా ఆల్రెడీ. మీరు డైలీ లిఫ్ట్ చేయట్లేదు సార్. నా దగ్గర అమౌంట్ లేవు వచ్చాక. సార్ నేను డైలీ కాల్ చేయట్లేదు అనుకుంటున్నారా? మీకు ఎన్ని డేస్ నుంచి? సరే మేడం, ఇప్పుడు అమౌంట్ నా దగ్గర లేవు, నెక్స్ట్ మంత్ వస్తుంది కడతా, ఓకేనా? నెక్స్ట్ మంత్ దాకా అయితే టైం ఇవ్వదు సార్. కోర్టు నుంచి మీకు నోటీస్ కూడా వచ్చింది, చెప్తున్నా సీరియస్. సరే పంపండి. పంపుతాము, కోర్టుకు వచ్చి తెలుసుకోండి మొత్తం. ఓకే తెలుసుకుందాం అన్నీ. ఓకే సార్, ఇప్పుడు మీ ఊర్లో వాళ్ళకి, మీ ఇళ్ళల్లో వాళ్ళకి అందరికీ కాల్స్ పోతాయి, రెడీగా ఉండండి. అవును, మీ పరువు పోయింది కదా. పరుగు తీస్తారు మేడం, నాకు అర్థం కాదు. మీరు తీస్తాం సార్, మరి ఎన్ని డేస్ అవుతుంది? 120 డేస్ అవుతుంది మీరు కట్టక. ఎన్ని మంత్స్ అవుతుంది? 3 months 4 months అవుతుంది. ఎందుకు కట్టట్లేదు? అంతకుముందు కట్టారు కదా. నాకు సంబంధం అండి, నా ఊరి మీకు సంబంధమైన. మీరు కట్టనప్పుడు మేము అందరికి కాల్ చేసి మీ పరువు తీస్తామండి. ఎందుకు తీయం? డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా మీకు?
పక్కకి కాల్ చేసిన అవసరం ఏముంది? లోన్ కట్టకపోతే చేస్తాం అప్పుడు రికవరీ అవును మీ చేయాల్సింది. పరువు పోయింది కాబట్టి మీరే కట్టుకుంటారు. నేను మా పద్ధతిగా చెప్పినప్పుడు మీరు కట్టుకోవట్లేదు. నేను అలా అనలేదు మేడం. ఇప్పుడు నాకు కస్టమర్ సంబంధమా లేకపోతే పక్కన సంబంధం? సార్ ఎవరికి వెళ్ళినా సరే మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీ ఇంట్లో వాళ్ళు కన్ఫామ్ ఇస్తారు కదా. మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా నెక్స్ట్ మంత్ ఎన్ని మంత్ నుంచి అట్లా తప్పించుకుంటారు? మా ఇంట్లో వాళ్ళు సైన్ పెట్టారు. నేను మావాడు కట్టకపోతే నేను కడతా అని చెప్పేసి ఆ? మా ఇంట్లో వాళ్ళు సైన్ పెట్టారా? మరి నెంబర్ ఎందుకు ఇచ్చారు మీరు? ఆ? మీకు నెంబర్స్ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? నంబర్ నేనేమి ఇచ్చాను, వాళ్ళ నంబర్ ఎందుకు ఇస్తా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఏం క్వశ్చన్ మేడం ఇది? సార్ మా దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు మొత్తం ఉన్నాయి. మీ అడ్రస్ మొత్తం ఉన్నాయి. ఏం తీసుకోండి వెళ్ళి. ఆ? రేషన్ ఏం సార్ కార్డు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ? మీరు తీసుకోవట్లేదా? నేను తీసుకోవట్లేదు. ఆఫీస్ నెక్స్ట్ మంత్ సార్ రికవరీ మీకు చేసుకుంటాను. ఏంది రైస్ రికవరీ చేసుకున్నా నెక్స్ట్ మంత్ రేషన్ కార్డు ఉండే ఏంటి సార్? రైస్ వస్తాయి నాకు, అవి రికవరీ చేసుకున్నా అంటున్నా. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు తీసుకున్నప్పుడు తిన్నప్పుడు తెలియాలి ఇదంతా మీకు. తెలుసు మేడం, నేను నెక్స్ట్ తెలిసినప్పుడు మంత్ కట్టండి. అప్డేట్ ఇచ్చాను కదా. తె- మీరే కదా తెలిసినప్పుడు కట్టండి. తెలిసినప్పుడు కట్టండి. తీసుకున్నప్పుడు తిన్నప్పుడు తెలియదా మరి ఇదంతా మీకు? తెలుసు మేడం, సిచ్యువేషన్ బాగాలేదు, నెక్స్ట్ మంత్ కడతా అని చెప్తున్నాను. ఎన్ని మంత్స్ నుంచి చెప్తున్నారు ఇట్టాగా? చెప్పండి ఎన్ని మంత్స్ నుంచి? ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు కట్టకపోతే మీ చుట్టాలకు కాల్ చేస్తాం, ఓకే మీ విలేజ్ వాళ్ళకి కాల్ చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు కట్టది? అవును, మీరు కట్టకపోయినప్పుడు మేము చేస్తాం. మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు లేదు కదా కట్టే రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ పక్కోడికి కాల్ చేయమని మాకుందండి. ఇది మేము బ్యాంక్ నుంచి డైరెక్ట్ గా. ఏంది? అవునా? అవును. ఎక్కడ బ్రాంచ్ మీది? మాది హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్ అంటే సరిపోతుందా మేడం? హైదరాబాద్ అని ఒక చోటు ఉంటది కదా, చోటు పేరు చెప్పండి. మీరు ఎందులో నుంచి తీసుకున్నారు? ఇది దేంట్లో ఇచ్చారు మీరు? ఒక నిమిషం సార్, మా సార్ మాట్లాడతానన్నారు. హలో హలో, చెప్పండి సార్. ఏమైంది సార్? పేమెంట్ ఏమైంది సార్? క్లియర్ చేయట్లేదు. పేమెంట్ నెక్స్ట్ మంత్ ఇస్తారు. ఇప్పుడు ఈ మంత్ లేవు అమౌంట్, నెక్స్ట్ మంత్ అరేంజ్ చేసుకొని చేస్తాం సార్. లేవంటే అవ్వదు కదా సార్. ఇప్పుడు మినిమం అమౌంట్ కొంచెం పే చేసుకొని మిగిలింది నెక్స్ట్ మంత్ పే చేసుకోండి సార్. మొత్తంకి వెళ్ళారంటే ఎట్లా సార్? ఆల్రెడీ 4 months నుంచి చేయట్లేదనే కదా కాల్ చేసింది మీకు. అవును సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా, జాబ్ సర్చింగ్ లో ఉన్నా, నెక్స్ట్ మంత్ అమౌంట్ వేరే వాళ్ళకి అడిగాను, కడతాను చెప్తున్నా. మేడం ఏమంటుంది, వినండి, వాళ్ళకి కాల్ చేస్తా, వీళ్ళకి కాల్ చేస్తా, మీ పరువు తీస్తా అని చెప్పి మాట్లాడుతుంది. అది ఓకే, ఎవరు ఇచ్చారు ట్రైనింగ్ మేడం అట్లా మాట్లాడమని? సార్ ఇప్పుడు మినిమం అమౌంట్ పే చేసుకోండి సార్. మిగిలింది నెక్స్ట్ ఇప్పుడు మంత్ పే చేసుకోండి కట్టుకున్న పొజిషన్ లో లేదు, నా సిచ్యువేషన్ ఏదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. నెక్స్ట్ మంత్ వరకు అయితే టైం రాదు సార్. అదే కదా చెప్పేది. ఆల్రెడీ 4 months నుంచి డిలే నేను ఆ చేస్తూనే ఉన్నారు పాయింట్ పేమెంట్. మాట్లాడలేదు సార్. ఏమంటున్నా, మేడం ఆ విధంగా మాట్లాడి రైట్ ఎవరు ఇచ్చారు, పక్కోడికి కాల్ చేస్తా, మీ పరువు తీస్తా అని చెప్పేసి అన్నారా అండి? అన్నారు కదా. మరి పేమెంట్ చేసుకోండి సార్. పేమెంట్ చేసుకుంటే ఎవరికి కాల్ చేయరు కదా. చేయకపోతే కాల్ చేస్తారా? మరి ఇక్కడ మీరు నెంబర్ ఇచ్చారు కదా, నెంబర్ రిఫరెన్స్ నెంబర్ లో ఉంటది కాబట్టి దానికి చేసి చెప్తారు. రిఫరెన్స్ నెంబర్ ఇవ్వలేదు కదా. ఉంది కాబట్టే కదా సార్ చెప్పేది. లేకపోతే మేము ఎందుకు చెప్తాం? ఇక్కడ ఉంది కాబట్టే ఫోన్ చేస్తాం. మేడం ఏం చెప్పింది, విలేజ్ లో అందరికి కాల్ చేస్తామని చెప్తా. విలేజ్ అందరికి ఎవరికి ఏం లేదు. మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇక్కడ నెంబర్లు ఉంటే ఆ నెంబర్ చేసి చెప్తారు. ఎన్ని నంబర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్, 2-3 నెంబర్లు ఉన్నాయి. ఆ 2-3 నంబర్లు మించి వేరే నంబర్లో కాల్స్ వెళ్తే బాగుండదని. మరి వేరే నెంబర్లో కాల్ వెళ్ళొద్దంటే మరి పేమెంట్ వేయండి. పేమెంట్ చేయకపోతే కాల్స్ వెళ్తాయా? మరి చేయండి సార్. పేమెంట్ చేయకపోతే వెళ్తే కదా. మరి రిఫరెన్స్ నంబర్ కాకుండా వేరే నంబర్కి వెళ్తాయా? ఇప్పుడు మీరు పేమెంట్ చేస్తారా చేయరా చెప్పండి సార్. రిఫరెన్స్ నంబర్లో కాకుండా వేరే నంబర్లో కాల్స్ వెళ్తాయా? వెళ్ళేయండి. మరి అదేగా నేను మాట్లాడేది. వెళ్ళకూడదు. మరి పేమెంట్ వేయండి. పేమెంట్ నెక్స్ట్ మంత్ అవుతుంది. నెక్స్ట్ మంత్ లేదండి, ఈ మంత్ వేయండి. నెక్స్ట్ మంత్ వరకు ఎవరు ఇచ్చే టైం మీకు? లేదు సార్, టైం నాకు ఈ మంత్ లేదు, నాకు అమౌంట్ లేదు. ఈ మంత్ లేదా? లేదు. తీసుకున్నప్పుడు చెప్పిర్రా నా దగ్గర ఉన్నప్పుడు కట్టుకుంటా లేదంటే లేదని? నాకు మీరు ఇచ్చినప్పుడు చెప్పిరా, నువ్వే నా దగ్గర రికవరీ చేస్తావని. మరి కట్టకపోతే రికవర్ చేయకపోతే ఏం చేస్తారు? ఇంకా మీకు ఇంకా డబ్బులు ఇస్తారా? ఇంకా లోన్ ఇస్తారా? మరి మీరే చేస్తారని చెప్పిరా నాకు? మీరే కాల్ చేస్తాను నాకు చెప్పిరా? కట్టకపోతే మేమే చేస్తామంటే బ్యాంక్ నుంచి తీసుకున్నప్పుడు బ్యాంక్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చేస్తారు. మరి విలేజ్ మేమే చేస్తామంటే అర్థం ఎందుకు మాట్లాడుతున్నా? పేమెంట్ చెప్పమని చెప్పిరా? మీరు తీసుకున్నప్పుడు చెప్పిరా నాకు? విలేజ్ కాల్ చేసి చెప్తామని చెప్పిరా నాకు? ఇచ్చినప్పుడు చెప్పలేదు కదా. ఇప్పుడు ఎవరు చేసిర్రు? ఎవరైనా చేసిర్రా? ఫోన్ చేసిర్రా? మేడం ఏమంటుంది, నాకు రిటర్న్ చేస్తుంది కదా ఆన్ కాల్, కట్టకపోతే ఇట్లా అవుతుందని. రిఫరెన్స్ నెంబర్లు ఉన్నదా అట్టి చేస్తారు. నేను రిఫరెన్స్ నంబర్లు ఏదైతే నంబర్ ఇచ్చానో వాటికి మించి నేను ఆల్ రెస్పాండ్ అవుతున్నా. రెస్పాండ్ అయినప్పుడు రిఫరెన్స్ నెంబర్ పేమెంట్ వేయండి. వాళ్ళకి అయినా సార్ రిఫరెన్స్ నెంబర్లకైనా ఎందుకు చేయించుకుంటారు ఫోన్? పేమెంట్ వేయండి. మరి నేను ఏమంటున్నా, నేను ఆల్రెడీ మీకు ఆన్ కాల్లో మీకు కనెక్షన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు కాల్స్ వెళ్తాయి? రిఫరెన్స్ నెంబర్స్ కి పర్పస్ ఏంది? కస్టమర్
ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినా. పేమెంట్ చేయనప్పుడు చేస్తారండి. పేమెంట్ చేయనప్పుడు రిఫరెన్స్ నెంబర్లకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు ఇట్లా పేమెంట్ చేయట్లేదని. రిఫరెన్స్ నెంబర్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తారు? రిఫరెన్స్ నెంబర్ నేను కాంటాక్ట్ మరి మీరు కాంటాక్ట్ లో ఉన్నారు కానీ పేమెంట్ చేస్తున్నారా? కాంటాక్ట్ లో ఉంటే ఏం లాభం? పేమెంట్ చేయాలి కదా. మరి కాంటాక్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు? మీకున్న రేట్ ఏమది? పేమెంట్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు ఒక డబ్బులు తీసుకుంటావు, అప్పు తీసుకుంటావు, వాడు వచ్చి మీ ఇంట్లో నువ్వు అయ్యకపోతే మీ నాన్నకో మీ అమ్మకో ఎవరంటే వాళ్ళకి చెప్పడా? మీరు బ్యాంక్ అదే కదా ఇది బయట ఫైనాన్స్ అట్లా చెప్పడానికి. బ్యాంక్ అంటే ఓన్లీ కస్టమర్ కి, ఇప్పుడు కస్టమర్ తీసుకున్నప్పుడు కట్టకపోతే ఓన్లీ కస్టమర్ ని బతిమలాడుకుంటా కూర్చోవాలా పేమెంట్ చేయండి అని? ఏబిలిటీ కస్టమర్ కి ఉంటుంది, రిఫరెన్స్ నెంబర్ కదా. సరే ఇప్పుడు బతిమలాడుతా పేమెంట్ చేయండి, మరి మొత్తం పేమెంట్ చేయండి మిమ్మల్ని అడుగుతా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేయొద్దు. రాంగ్ ఎందుకు చేస్తారు? ఆన్ కాల్ రిటర్న్ చేయొద్దు. ఇప్పుడు మేడం ఎవరు రిటర్న్ చేస్తారు? మీరు పేమెంట్ చేయండి, పేమెంట్ చేస్తే మీకు ఎందుకు ఫోన్ అవుతుంది సార్? చెప్తా నేను. మేడం ఏమంటుంది, కట్టకపోతే రిటర్న్ చేస్తుంది ఆన్ కాల్, నీకు పరుగు ఇస్తాం. రికార్డ్ అవ్వని సార్, రికార్డ్ అవ్వని, పేమెంట్ చేయండి. ఎంతవరకు మీకు పేమెంట్ రిఫరెన్స్ నంబర్లకు ఎప్పుడు కాల్ చేయాలంటే, నేను కాంటాక్ట్ లో లేనప్పుడు, నా మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు మీరు కాల్ చేయాలి. కాంటాక్ట్ లో ఉన్నారు. వినండి సార్, వినండి. షూరిటీ అంటే నేను డబ్బులు కట్టినప్పుడు ఎవడైతే నాకు షూరిటీ పెట్టాడో వానికి మీరు కాంటాక్ట్ కావాలి. రిఫరెన్స్ నంబర్ మీరు కాల్ చేసి వాడు పేమెంట్ కట్టట్లేదు అని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదు. కస్టమర్ నంబర్ కలవట్లేదు, అతను మీరు కాంటాక్ట్ లో ఉంటే మీరు నాకు లైన్ కలపండి అని మాట్లాడాలి. రిఫరెన్స్ నంబర్ తప్ప మీరు పేమెంట్. సరే ఇప్పుడు మీరు కాంటాక్ట్ లో ఉన్నారు కదా, పేమెంట్ చేయండి. మరి మీరు కాంటాక్ట్ లో ఉంటే ఏం లాభం పేమెంట్ చేయకపోతే? మరి పేమెంట్ చేయండి, కాంటాక్ట్ లో ఉంటే ఏం లాభం? రిఫరెన్స్ నంబర్ లకి వస్తుందా? వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు నీకు, ఇట్లా చెయ్యి ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు చేస్తేనే కానీ కట్టేది. నా దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు చేస్తే నేను కడతానా? అయితే ఇప్పుడు ఎవరికి కాల్ చేయొద్దు, మీరు డబ్బులు చేయి. ఈ మంత్ పేమెంట్ చేయరు. ఈ మంత్ లేదు పేమెంట్, నెక్స్ట్ మంత్ అవుతుంది సార్, ఫండ్ ఇష్యూ ఉంది. సరే రిఫరెన్స్ నెంబర్లకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారండి. అదే నేను ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్లో కాకుండా వేరే నెంబర్కి కాల్స్ అయితే బాగుండదని చెప్తున్నాను కదా. ఎందుకు బాగుండదు? పేమెంట్ వేయండి. నేను రిఫరెన్స్ నెంబర్లు ఏదైతే ఇచ్చాను అక్కడ వాటికి మీరు కాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా, వాటికి చేస్తాను చెప్తున్నారు. ఓకే చేయండి. ఇప్పుడు లిఫ్ట్ చేసి ఏం లాభం సార్? పేమెంట్ చేయనప్పుడు లిఫ్ట్ చేయకండి. పేమెంట్ చేయనప్పుడు వాళ్ళకి ఏం లాభం? లిఫ్ట్ చేయకండి. పేమెంట్ చేస్తేనే లిఫ్ట్ చేయండి. పేమెంట్ చేయనప్పుడు లిఫ్ట్ చేసి ఏం లాభం? ఏమన్నంటే లిఫ్ట్ చేస్తున్నా కదా పేమెంట్ నేను చేయనన్నా అంటారు. మళ్ళీ పేమెంట్ ఏమి మంత్ అవుతారు. లిఫ్ట్ చేయకండి. వాళ్ళకి ఏం లాభం? ఏం లాభం ఉంటుందో వాళ్ళకి చేసినాక తెలుస్తుంది ఎవరికి ఏం లాభం ఉంటుందో. పేమెంట్ ఏమంటే నెక్స్ట్ మంత్ చేస్తా అంటారు, లిఫ్ట్ చేస్తున్నా కదా అంటారు. లిఫ్ట్ చేస్తే పేమెంట్ కావాలి కదా. మరి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము హైదరాబాద్ నుంచి. బ్రాంచ్ ఏజెన్సీయా? బ్రాంచ్ అండి. మరి బ్రాంచ్ లో ఇట్లా మాట్లాడ కరెక్ట్ కదా? తప్పు కాదంటే పేమెంట్ చేయని వాళ్ళతో ఇట్లే కదా మాట్లాడి, పేమెంట్ చేస్తున్న వాళ్ళతో మంచిగా మాట్లాడి పేమెంట్ చేయించుకుంటాం. మీరు పేమెంట్ చేయనంటున్నారు, మళ్ళీ మంచిగా మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతారు సార్? అంటే పేమెంట్ చేయండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు. ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ ఇష్టం వచ్చినట్టు ఏమన్నా తిట్టిరా? ఇప్పుడు తిట్టడం వేరు. ఇప్పుడు ఆన్ కాల్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లేస్ లో ఇంకో ఉంటాడు, ఊళ్ళకి మొత్తం కాల్ చేసి పరుగు ఇస్తాను, వాడు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు మీరు ఏమంటారు సార్? అంత పరువు అంత ఉన్న వాళ్ళు అయితే పేమెంట్ చేస్తారండి. పరువు పక్కన పెట్టండి సార్. మీరే అన్నారు కదా నా ప్లేస్ లో ఇంకోటి ఉంటాడు సార్. ఓకే, ఏం చేస్తాడు? మీరు అన్న మాటలకు పరుగు తీస్తా ఊళ్ళో మొత్తం కాల్ చేస్తా అంటే వాడు సూసైడ్ చేసుకుంటాడు. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? అప్పుడు సూసైడ్ దీనికే. అవును సార్, ఉంటారు కదా, అన్ని రకాల మనుషులు ఉంటారు కదా, అందరు మీలాగా స్ట్రాంగ్ ఉంటారు కదా, మీలాగా నాలాగా. అట్లా అయినప్పుడు చూద్దాం లేండి. ఇంకేం చూస్తారు? అయినాక పోయినాక ఏం చూస్తారు మీరు? ఇంకా అయినాక చూస్తాం సార్. ఇప్పుడు పేమెంట్ తీసుకొని కట్టలేనప్పుడు ఎందుకు సార్ తీసుకోవడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఉన్నాడు సార్, మిమ్మల్ని పెంచి ఓకేనా, మిమ్మల్ని కలెక్టర్ వేద్దాం అనుకున్నారు, బట్ మీరు కలెక్టర్కి వచ్చారు. మీ ఫాదర్ అనుకున్నాడా కలెక్షన్ లో మావని కలెక్టర్ వేద్దాం అనుకున్నా కలెక్షన్ లోకి వచ్చిన ఫీల్ అయ్యాడా? తెలుస్తుందా ముందే మీ ఫాదర్ కి? మిమ్మల్ని ఏమో చేద్దాం అనుకుంటే ఏమో అయ్యారు మీరు కూడా. సార్ ఇప్పుడు మ్యాటర్ అంతా డైవర్ట్ చేయకండి. ఎంత ఎక్కడెక్కడనో తీసుకెళ్తారు ఫాదర్, అదంతా ఎందుకు తీసుకెళ్తారు? నేను పేమెంట్ గురించి ఫోన్ చేసి పేమెంట్ అవుతుందా లేదా? ఇప్పుడు పేమెంట్ గురించి స్టార్టింగ్ 1 minute లో మీకు అప్డేట్ ఇచ్చిన. ఈ మంత్ నాకు ఫండ్ ఇష్యూ వల్ల నేను చేయలేకపోతున్నా, వినండి నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది, నేను సెటిల్ చేస్తాను చెప్పాను. ఓకేనా? సో ఇది విన్న తర్వాత కూడా నాకు ఆన్ కాల్ రిటర్న్ చేస్తారు, మీరు వాళ్ళకి కాల్ చేస్తాం వీళ్ళకి కాల్ చేస్తాం. నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయరండి. ఈ మంత్ మినిమం అమౌంట్ పే చేసుకోండి, నెక్స్ట్ మంత్ మిగిలిన అమౌంట్ క్లియర్ చేసుకోండి. నా దగ్గర అమౌంట్ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయరండి. ఆల్రెడీ 4 months వెయిట్ చేశారు. 4 months నుంచి మీరు ఏమైనా కట్టిర్రా సార్? నా దగ్గర అమౌంట్ లేనప్పుడు వెయిట్ చేయాల్సిన 4 months నుంచి కాదు సార్. 4 months నుంచి రాలేని అమౌంట్ నెక్స్ట్ మంతే వస్తుందంటే మళ్ళీ మీకు నమ్మి నెక్స్ట్ మంత్ వరకు కాల్ చేస్తాం అనుకో, నెక్స్ట్ మంత్ వరకు వదిలేస్తాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఈ మంత్ రాలేదు సార్, నెక్స్ట్ మంత్ వస్తుందని చెప్తారా? ఇప్పుడు మీరే అన్ని ఆన్సర్లు చెప్పిస్తే క్వశ్చన్ ఆన్సర్ మీరే వేసుకుంటే నాకు ఎందుకు కాల్ చేసి అక్కడ రాసుకోండి కదా, అప్డేట్ మీరే రాసుకోండి. మరి కాదు, మీరు 4 months నుంచి పేమెంట్ రాని నెక్స్ట్ మంత్ వరకు నెక్స్ట్ మంత్ వస్తుందంటే మేము ఎట్లా నమ్మంటారు? ఇప్పుడు మీరు ఏమైనా పేమెంట్ చేస్తేనే కదా పార్ట్ అమౌంట్ కొంచెం చేసుకుంటే.
ఇప్పుడు చెప్పేది వినండి సార్. పార్ట్ అమౌంట్ ఏమైనా వేసుకుంటే నెక్స్ట్ మంత్ వరకు టైం ఇవ్వగలుగుతాం. అట్లా మొత్తమే పేమెంట్ అయినప్పుడు ఎట్లా నమ్మాలి? ఒకటి సార్ చెప్పండి, మీరే ఒకటి చెప్పండి. మీ జాబ్ రోల్ ఏమో చెప్పండి ఎగ్జాక్ట్ గా. మీ జాబ్ రోల్ కలెక్షన్ చేపిస్తాను సార్. కలెక్షన్ చెప్పడం కదా. మరి ఆన్ కాల్ మీరు థ్రెటన్ ఎందుకు చేస్తారు కస్టమర్ ని? ఏం థ్రెటన్ చెప్పుతామన్నామా? ఏమన్నా చేస్తామన్నామా? థ్రెటన్ అంటున్నావు. పేమెంట్ కట్టమంటే థ్రెటనా? పరుగు తీసుకున్న పేమెంట్ కట్టమన్నది ఎక్కువ కట్టమన్నామా? దానికి థ్రెటన్ అంత పెద్ద మాట ఎందుకు మాట్లాడుతున్నారు సార్? కట్టమనడం వేరు, కట్టకపోతే మేము పరుగు తీస్తామని మేడం చెప్పింది కదా, దగ్గర రికార్డు ఉంది. కట్టండి మరి. చెప్పాను కదా మీకు స్టార్టింగ్ నుంచి. మీకు అప్డేట్ ఇవ్వలేరా మీరు? నెక్స్ట్ మంత్ విన్నాను. నాకు చెవులు వినిపిస్తున్నాయి, అన్ని వినిపిస్తున్నాయి. నెక్స్ట్ మంత్ వరకు అంటారు. నెక్స్ట్ మంత్ వరకు టైం రాదని నేను కూడా 10 సార్లు చెప్పాను ఇప్పటికీ. నా దగ్గర సార్ వినండి, మీరు టైం ఇచ్చినా ఇవ్వకున్నా నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది, సెటిల్ చేస్తా అకౌంట్. సరే నెక్స్ట్ మంత్ వేసుకోండి. మీరు నెక్స్ట్ మంత్ వేసుకోండి. వీళ్ళు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళకి కూడా చెప్పుకోండి నెక్స్ట్ మంత్ వేస్తాను నేను, ఈ మంత్ లేవని చెప్పి. ఎవరికి కాల్ చేస్తారు? ఎవరికైనా వేస్తాం సార్. ఎవరికైనా వేస్తాం. వాళ్ళు పక్కన పెట్టి రికవర్ చేయాలని ట్రై చేయకండి. మీకు ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ వేస్తాను నేను, ఈ మంత్ వేయనని చెప్పండి. డిఆర్ఏ చేశారా మీరు? చేసినాం. చేసినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? 65. 65 అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీరు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు అది కరెక్ట్? అది ఎంతవరకు వస్తుంది అంటే మరి సార్ ఇగో మీరు మంచిగా మాట్లాడితే పేమెంట్ చేస్తామంటే మేము మాట్లాడతామండి. ఇదే స్టైలా? వాడికి వీడికి కాల్ చేయడం ఓకేనా, వాడికి పరువు తీయడం ఇదే మీ స్టైల్? మంచిగా ఎవరు చేశారు? ఇప్పుడు ఎంత అడిగినా మీరు నెక్స్ట్ మంత్ అంటే ఒకటే నెక్స్ట్ మంత్ పట్టుకుని మంత్ కొంచెం పార్ట్ అమౌంట్ వేయండి. నెక్స్ట్ మంత్ వరకు టైం ఇస్తాం కదా. రాంగ్ బ్రీడ్ ఎట్లా ఇవ్వాలి నేను? రాంగ్ బ్రీడ్ మీరు ఇచ్చారు అనుకోండి, నేను ఇచ్చా. ఇప్పుడు ఈ మంత్ ఒక 10,000 కూడా అడ్జస్ట్ కావా మీకు? ఇప్పటి వరకు కూడా ఫస్ట్ క్లాస్ డిఆర్ఏ క్యాండిడేట్ అంటే మంచి మార్కులు 60 మార్కులు తెచ్చుకున్నారు. అక్కడ అన్ని కరెక్ట్ పెట్టి ఉంటారు. కస్టమర్ తో నువ్వు స్మూత్ డీల్ చేస్తా అని చెప్పి ఓకే 1 మార్క్ వచ్చింది. కస్టమర్ కి హ్యూమిలేట్ చేయొద్దు 2 మార్కులు, ఇట్లా అన్ని మార్కులు 65% మీరు కరెక్ట్ పెట్టి గెట్ చేసి మీరు మంచిగా పెట్టారు క్వశ్చన్ అక్కడ ఆన్సర్. బట్ నువ్వు చేస్తున్నది ఏమో రివర్స్. అక్కడ 65 వచ్చినాయి కానీ గ్రౌండ్ లోకి వస్తే మీకు ఫస్ట్ మంచిగానే మాట్లాడడం. డైరెక్ట్ ఫోన్ తీసుకుని ఫస్ట్ ఫోన్ మాట్లాడుతున్నా మన గలీజ్గా మాట్లాడేదా? మీకు ఫస్ట్ మంచిగానే కదా మాట్లాడేది. సెకండ్ మంచిగా సార్, మీరు మంచిగానే మాట్లాడాలి మొత్తం. అయితే సరే సార్ పేమెంట్ ఎప్పుడు చేస్తారండి? పేమెంట్ ఎప్పుడు చేస్తారు? ఇట్లా మంచిగా మాట్లాడితేమో నెక్స్ట్ మంత్ అంటారు సార్. ఇప్పుడు చెడ్డగా మాట్లాడితే పేమెంట్ వస్తుందని చెప్పి మీరు కళ్ళు కనకండి. నేను ఇప్పుడు ఏం చెడ్డగా ఏం మాట్లాడలేము. నేను మంచిగానే అడిగిన పేమెంట్ ఎప్పుడు చేస్తారు, ఈ మంత్ పార్ట్ అమౌంట్ వేసుకొని మిగిలింది నెక్స్ట్ మంత్ వేసుకోండి అని చెప్పిన. మీరు అది కూడా లేదు, నేను ₹1 కూడా చేయను, నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలంటే ఎవరు వెయిట్ చేస్తారు సార్? మీరే సపోజ్ ఎవరికన్నా ఇచ్చారు అనుకోండి, వాడు 5 నెలల నుంచి ఇవ్వట్లేదు, ఏం చేస్తారు మీరు? ఇంటికి పోయి లొల్లి పెడతారా పెట్టరా? వినండి, నేను అకౌంట్కి డబ్బులు ఇస్తే 2 ఎక్స్పెక్ట్ చేస్తా. ఒకటి వస్తాయి అనుకుంటా, లేదంటే రాదనుకుంటా. వస్తుంది అనుకుంటా వసూలు చేసుకుంటారా అంతకు. ఇక మీరు అట్లున్నారేమో సార్. మీది అట్లున్నా, మీది మా డబ్బు కాదు, మీ డబ్బు కాదు, గవర్నమెంట్ డబ్బు. గవర్నమెంట్ మరి ఎవరి డబ్బు ఇది? ఎవరి డబ్బు సార్? మీరు సంపాదించారా మేము సంపాదించిన ఈ డబ్బు మీకు ఇచ్చింది? ఓకే, మరి గవర్నమెంట్ డబ్బుతో మీరు ఎందుకు చేస్తారు సార్? మీకు లాభం ఉంటుంది కదా చేస్తారు, లేకపోతే చేయకుండా కదా బిజినెస్. మీరు తీసుకున్నారు కదా, మీరు తీసుకున్నందుకు మాకు జాబ్ వచ్చింది. మీరు తీసుకునేటోళ్ళు లేనప్పుడు మాకు జాబ్ ఎందుకు వస్తుంది? మరి మాలాంటి వాళ్ళు వల్ల మీకు జాబ్ వచ్చింది, హ్యాపీగా ఫీల్ కావాలి కదా. మరి మమ్మల్ని ఎడుతున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నా కట్టండి. మరి నెక్స్ట్ మంత్ కడతా సార్. నెక్స్ట్ మంత్ వరకు టైం రాదు సార్. ఒకటి వినండి సార్, మీరు యాక్చువల్గా మీకు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ చెప్పలేరు. మీకు కరెక్ట్ చెప్పుంటే ఈ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే మీ పక్క వాళ్ళు చూసి, మీ పక్క కొలీగ్లు చూసి ఇలాగే తిట్టానేమో కస్టమర్ని. మీరు డిఆర్ వేసి ఒకసారి డిఆర్ క్వశ్చన్ పేపర్ తిరిగేయండి, అందులో ఏమేముందో మొత్తం మీకు అర్థమవుతుంది కదా. కస్టమర్ విజిటింగ్ అవర్స్ ఎట్లా మీరేం చేస్తారు చెప్పండి. నేను చాలా చేస్తా సార్. ఒక పని 12 పనులు చేస్తాను. అర్థం కాలేండి. చాలా పనులు చేస్తాను. చాలా పనులు చేసినప్పుడు డబ్బులు కట్టాలి కదా. మరి చాలా పనులు చేసినప్పుడు చాలా శాలరీలు కూడా వస్తూనే ఉంటాయి. లాస్ లో ఉంది మార్కెట్. లాస్ట్ లో ఉంటే మరి ఎప్పుడు లాస్ట్ లోనే ఉంటుందా? 5-6 నెలల నుంచి లాస్ట్ లోనే ఉందా? 5-6 నెలలు లాస్ ఉండాలని చెప్పి ఇక్కడ రాసి పెట్టారా రూలు? మరి 4 నెలల నుంచి పేమెంట్ చేయలేదు కదా. 4 నెలల నుంచి చేయాలంటే 5-6 నెలలు అయినట్టే కదా. 4 నెలలు కదా, పోయిన 4 సంవత్సరాలు ఆన్ టైం పేమెంట్ కట్టాయి కదా. ఉన్నప్పుడు కట్టేది. మరి 4 నెలలు ఏమైంది? ఉన్నప్పుడు కట్టింది, మరి ఇప్పుడు కట్టలేదు. ఉన్నప్పుడు మీరు కట్టినప్పుడు ఎవరన్నా ఫోన్ చేసి అడిగిరా పేమెంట్ వేయండి అని? కట్టినప్పుడే కదా అడిగేది. కట్టినప్పుడు ఎవరన్నా అడిగిరా చెప్పండి. మరి 4 నెలలకి కట్టట్లే అంటే 4 సంవత్సరాలు కస్టమర్ ఆన్ టైం కట్టాడు కదా, అంటే కస్టమర్ జెన్యునే కదా. జెన్యున్ అయినప్పుడు ఈ 4 నెలలు కట్టలేదు, ఇప్పుడు కట్టండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కడతాను చెప్తున్నా కదా. 4 సంవత్సరాలు ఆన్ టైం కట్టినాడు. నెక్స్ట్ మంత్ వరకు టైం రాదు. సరే పెట్టండి సార్, నెక్స్ట్ మంత్ వరకు టైం రాదండి. రిఫరెన్స్ నెంబర్లకు కాల్ చేస్తారు. వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి. రిఫరెన్స్ నెంబర్స్కి ఎప్పుడు కాల్ చేయాలి? కస్టమర్ కాంటాక్ట్లో లేనప్పుడు మాత్రమే రిఫరెన్స్ నెంబర్కి వీళ్ళు కాల్ చేయాలి. బట్ వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే కస్టమర్ మాట్లాడుతున్న రిఫరెన్స్ నెంబర్లో ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు.
ఈ విధంగా చేయడానికి వాళ్ళకి ఎలాంటి రైట్ లేదండి. సో కంప్లీట్గా ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి రికవరీ చేసినట్టే. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.